ధనమిచ్చి వడి గుర్రమును గొనజాలక పట్టుకొంటివి బొల్లి పిట్టనొకటి శయనింప పైడి మంచము చేసి కొనలేక పౌవళించితి ఒక్క పాము మీద ఎత్తుమేడలు చక్క నిండ్లు గట్టగలేక ఇమిడియుంటివి పాల ఏటి నడుమా గాదె గుమ్ములు నింపి గ్రాసముంచగలేక పోయద వింటింటి భోజనముకు స్థిరత పనులన్నీ చౌకగా తీర్చుకొనెడి నేర్పు నీ వద్ద కలదయ్య నీవెదురవు చక్రధర ధర్మపురి ధామ సార్వభౌమ నరహరి భక్త జనకల్ప నాగతల్ప ఆ భావం: ఓ నరహరి, బాగా డబ్బు పెట్టి మంచి గుర్రాన్ని కొనుక్కోకుండా ఓ బుల్లి పిట్టను తెచ్చుకున్నావు. పడుకోవడానికి బంగారు మంచాన్ని కొనుక్కోకుండా ఓ పాముపై నిద్రిస్తున్నావు. ఎత్తైన మేడలు చక్కని ఇండ్లు కట్టుకోకుండా పాలసముద్రం మధ్యలో ఇమిడిపోతున్నావు. పెద్ద పెద్ద గాదెలు గుమ్ములు నిండేలా ధాన్యాన్ని ఉంచుకోకుండా మంది ఇళ్లకు వెళ్లి భోజనాలు చేస్తున్నావు. స్థిరంగా చౌకగా పనులన్నీ తీర్చుకునడి నేర్పు నీ దగ్గర చాలా ఉంది, నీవే దొరవు. మహా పిసినారివి, నీకు డబ్బు ఖర్చు పెట్టడం రాదు అంటూ ప్రేమతో ఒక మిత్రుణ్ణి అన్నట్టుగా నరసింహస్వామిని ఎదురుగా కూర్చోబెట్టి అతనితో వ్యంగ్యంగా మహావిష్ణువును గూర్చి అంటాడు. పైకి చూడడానికి వెక్కిరించినట్టు కనబడ్డప్పటికీ ఇవన్నీ సత్యాలే. ఇలాంటి వ్యంగ్య సంభాషణలో శేషప్ప దిట్ట. భక్తి కావ్యాలలో స్తుతినిందలు, నిందాస్తుతులు మహా అద్భుతంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా శేషప్ప రచనల గురించి చెప్పేదేముంది?